ర్యాపిడోలో ఓన్లీ నైట్ టైం లాగిన్ చేసి 30 డేస్‌లో 30,000 ఎర్నింగ్ ఛాలెంజ్‌లో ఈరోజు డే 17. ఇంటి నుంచి బయటకొచ్చేటప్పుడు నల్లపిల్ల ఎదురొచ్చిందనుకుంటా ఫస్ట్ రైడే క్యాన్సిల్ అయిపోయింది. ఎలాగోలా ఇంకో రైడ్ పట్టేసా మాదాపూర్ టు నార్సింగ్ 15 కిలోమీటర్స్ తీసుకెళ్ళాలి ఇప్పుడు కస్టమర్‌ని. కస్టమర్ ఫాస్ట్‌గా వెళ్ళాలంట. ఫాస్ట్‌గా తీసుకెళ్ళమని చెప్పింది. నేను సరే అని ఫాస్ట్‌గానే తీసుకెళ్ళా. 5 మినిట్స్‌కి స్లోగా తీసుకెళ్ళమనేలా చేశా. 15 కిలోమీటర్స్‌కి 158 రూపీస్ వచ్చేసాయి. కస్టమర్ లొకేషన్ కన్నా కొంచెం ముందే దిగిపోయింది. స్పీడ్‌కి భయపడిందేమో పాపం. లాస్ట్ ఇయర్ ఒక న్యూస్ వచ్చింది కదా, ఎకరం 100 కోట్లకు కొన్నారని. అది ఇక్కడ కోకాపేట్ సిటీ అవతల ఉంటది కానీ చాలా కాస్ట్లీ ఏరియా. గాడిద గుడ్ అంటారు కదా, ఆ గాడిద గుడ్ ఇదే. ఇవే తగ్గించుకుంటే మంచిది. కస్టమర్ని డ్రాప్ చేశాక చిన్న చిన్న రైడ్స్ పడ్డాయి కానీ యాక్సెప్ట్ చేయలే. లాంగ్ రైడ్ ఒకటి పడింది 14 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్ గా మాదాపూర్కే పడింది. మళ్ళీ కస్టమర్ ఇప్పుడే వర్క్ నుండి ఇంటికి వెళ్తున్నాడంట. సో షార్ట్ కట్స్ చెప్పాడు ఫాస్ట్ గా తీసుకెళ్ళమని. 14 కిలోమీటర్స్ కి 139 రూపీస్ వచ్చేసి. మన జీరో కమిషన్ ప్లాన్ ఎక్స్పైర్ అయిపోయింది. 1500 ప్లాన్ తీసుకున్నాం కదా, అది ఎక్స్పైర్ అయిపోయింది. మళ్ళీ కొనేద్దాం. 1500లో లాస్ట్ టైం 1570 రూపీస్ సంపాదించా. అంటే నేను కమిషన్ లేకుండా 76 రూపీస్ ఎక్కువ సంపాదించినట్టు. సెకండ్ రైడ్ కంప్లీట్ అవ్వగానే వెంటనే ఒక రైడ్ పడింది, పార్సల్ రైడ్. అది కూడా పికప్ లొకేషన్ దగ్గరకు వచ్చేసా. కానీ చూసే ఇదేదో పార్క్ అంట. పెద్ద బిల్డింగ్ ఉంది ఇక్కడ. ఈ బిల్డింగ్ లోపలికి రమ్మంటారేమో అనుకున్న, పార్సల్ కదా తీసుకెళ్ళాలి ఇక్కడి నుంచి అని. కానీ లేదు, కస్టమర్ బయటకు వచ్చాడు. నేను గేట్ నెంబర్ 2 దగ్గర ఉన్నా. గేట్ నెంబర్ 1 దగ్గరికి రమ్మన్నాడు. సో వెళ్ళిపోయా. కస్టమర్ ఒక సైకో. ఈ మాట నేను అనట్లేదు, కస్టమరే అన్నాడు. ఎందుకంటే కస్టమర్ నేమ్ చూడండి, సూర్య సైకో అంట. సర్లే, సైకో అయితే ఏంటి, మెంటల్ అయితే ఏంటి, మనకి మన పార్సల్ ఇచ్చేసాడు. ఇదే ఆ పార్సల్. దీనిలో విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయంట, తీసుకెళ్ళాలి ఇప్పుడు మనం. ఈ బుడ్డ పార్సల్ని తీసుకుని ఇప్పుడు మనం చాలా దూరం వెళ్ళిపోవాలి. ఎంత బరువు మోసుకుంటూ వెళ్ళాలి మనం, 15 కిలోమీటర్స్. బండి కూడా కదులుతుందో లేదో ఎంత బరువు సామాన్లు ఎట్టుకుంటే. అక్షరాల 179 రూపాయలు వచ్చేసాయి 15 కిలోమీటర్లకి. పార్సల్ కి అమౌంట్ ఎక్కువ వస్తుంది అనుకుంటాం కానీ అలా ఏమి ఉండదు. 15 కిలోమీటర్స్ కి నార్మల్ రైడ్ అయితే 150 అలా వచ్చేవేమో, పార్సల్ కి 179 వచ్చినాయి. ప్లస్ దీనిలో కమిషన్ అప్లై అవ్వదు, అంటే అదే జీరో కమిషన్ ప్లాన్ అప్లై అవ్వదు. సో కమిషన్ కంపల్సరీ కట్ అవుతుంది. కావాలంటే మీరే చూడండి ఎంత అమౌంట్ వచ్చాయో. కస్టమర్ కి రేటింగ్ ఇచ్చేసాం కదా, రేటింగ్ ఇచ్చాక అమౌంట్ చూపిస్తా. 179లో కమిషన్ కట్టే ఒక 150 ఆర్ 160 కూడా రావు, 140 అలా వస్తాయి అంతే. వీడొకడు రీఛార్జ్ వ్యాలెట్ అంటాడు ఊరుకోండి. చూడండి 145 రూపీస్ వచ్చాయి. ర్యాపిడో భయ్య రైడ్స్ ఆపేశాడు. సో రైడ్స్ ఏం లేవని మెహదీపట్నం బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నా. ఒక కస్టమర్ ఉప్పల్ వెళ్ళాలంట. సో అన్అఫీషియల్ ఉప్పల్ తీసుకెళ్ళిపోయా. 4th రైడ్ కూడా లాంగ్ రైడే పడింది, ఉప్పల్ టు బోరబండ. కస్టమర్ జెన్ ప్యాక్ లో వర్క్ చేస్తాడంట. 3 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్, 2 డేస్ ఇలా ఆఫీస్ కి రావాలి. క్యాబ్ లో రావాలంటే 1 అవర్ ఇక్కడే ఉండాలంట. సో కస్టమర్ ర్యాపిడో బుక్ చేసేసుకున్నాడు. కరెక్ట్ గా ఐపీఎల్ స్టార్ట్ అవుతుందో లేదో వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. కావాలంటే సూర్యుడిని 100 డిగ్రీలు ఎండ పెంచుకోమనండి, కానీ ఒక్క మ్యాచ్ కూడా వర్షం వల్ల ఆగిపోకూడదు. 22 కిలోమీటర్స్ కి 247 రూపీస్ వచ్చేసాయి. 247లో ట్యాక్స్ కట్టవగా మనకి 232 రూపీస్ వచ్చాయి. టైం ఫేర్ ఏమో 10 రూపీస్ 43 పైసా. పర్ కిలోమీటర్స్ కి 10 రూపీస్ 62 పైసా వచ్చాయి. ఇదే బైక్ బూస్ట్ రైడ్ అయ్యి ఉంటే కనీసం 200 కూడా వచ్చేవి కాదనుకుంటా. ఇక్కడ ఒక బఫెల్లో మ్యాన్ హోల్ లో పడిపోయింది పాపం. బుద్ధి లేని జిహెచ్ఎంసీ గాడిదలు ఇది ఓపెన్ చేసి పెట్టేసాయి. ఇప్పుడు బఫెల్లో పడింది కదా, మనిషి పడ్డా వాళ్ళు అసలు పట్టించుకోరు. పైగా ఇది పర్వత్ నగర్ మెయిన్ రోడ్, వేరే గాడిదలేమో ఇక్కడ చెత్తేస్తాయి. జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరు సరిగా రెస్పాండ్ అవ్వలేదు. కాల్ చేసాం, ట్విట్టర్ లో వేసాం, ఇన్స్టాలో కూడా వేసాం, కానీ ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు అసలు. నెక్స్ట్ రైడ్ కూడా లాంగ్ రైడే పడింది, మాదాపూర్ టు టోలీ చౌక్. వర్షం పడే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. చల్లగా అయిపోయింది మొత్తం వెదర్. కస్టమర్ దారిలో ఎక్కడైనా ఫుడ్ తీసుకుంటా ఆపమన్నాడు. టోలీ చౌకీలో ఫుడ్ తిని తిని బోర్ కొట్టేసిందంట. అయ్యప్ప సొసైటీలో మొత్తం ఫుడ్ షాప్స్ మెల్లగా తీసుకెళ్తా, ఎక్కడ ఆపాలో చెప్తే అక్కడ ఆపుతానన్న. చాలా షాప్స్ ఉండేసరికి కస్టమర్ కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇంకా లాస్ట్ కి వాళ్ళ ఇంటి దగ్గర ఫ్రైడ్ రైస్ షాప్ లో తీసుకుంటా అని చెప్పి ఇక్కడ ఆపమన్నాడు. కానీ ఇక్కడ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అన్ని అయిపోయినాయంట. సో కస్టమర్ వేరే షాప్ కి తీసుకెళ్లాడు. ఈ షాప్ లో పరోటాలు ఫ్రైడ్ రైస్ తీసుకున్నాడు. ఈ షాప్ వాడేమో పరోటా ఒకటి 5 నిమిషాలు చేస్తున్నాడు. 20-25 మినిట్స్ ఇక్కడే వెయిట్ చేసాం. 150 రూపీస్ వచ్చాయి రైడ్ కంప్లీట్ అయ్యేసరికి. వర్షం స్టార్ట్ అయిపోయింది. కస్టమర్ లోపలికి వచ్చి వెయిట్ చేయమన్నాడు. బయట ఫుల్ వర్షం. బండికి రోజు రెయిన్ బాతే సల్లసల్లగా. ఎండకి హీట్ ఎక్కి వర్షం పడేసరికి మంచిగా ఎంజాయ్ చేస్తుంది మన బుజ్జి. కస్టమర్ మనకి వెయిట్ చేయడానికి ప్లేస్ ఇచ్చాడు. ప్లేస్ తో పాటు ఒక కుర్చీ ఇచ్చాడు. కుర్చీతో పాటు ఇంకొకటి కూడా ఇచ్చాడు. అదేంటంటే ఒక డ్రింక్ బాటిల్.
ఇలాంటి కూల్ కూల్ వెదర్ లో ఇలాంటి సల్ల డ్రింక్స్ తాగితే ఆ కిక్కే వేరప్పా. వర్షం తగ్గిపోయింది. కస్టమర్ అత్తాపూర్ వెళ్ళాలంట. సో ఆఫ్లైన్ లో తీసుకెళ్ళిపోమన్నాడు. 80 రూపీస్ ఇచ్చాడు. ర్యాపిడోలో చెక్ చేసాం, 80 రూపీస్ చూపించింది. 80 రూపీస్ ఇచ్చేసాడు. ఇంకా సల్ల వెదర్ లో సల్ల డ్రింక్ తాగుదాం అనుకున్నా, కానీ సల్ల డ్రింక్ ఒకటే తాగితే ఏం బాగుంటుందని ఇలా వేడి హలీం తీసుకున్నా. కూల్ వెదర్ లో వేడి హలీం తింటే కిక్కు. వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు వణికింగ్స్, వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమాక్స్ మ్యాన్, ఎంజాయ్ లైఫ్. అసలుకే వర్షం పడుతుంటే చిన్న రైడ్స్ చూడండి. పైగా దీనికి సర్జ్ కూడా ఇవ్వట్లేదు. లేట్ నైట్ ఎక్స్ట్రా ఒకటే ఇస్తున్నాడు, రెయిన్ సర్జ్ ఇవ్వట్లేదు అసలు. వర్షం ఫుల్ గా పడుతుందని మెహదీపట్నం దగ్గర ఒక బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నా. లాంగ్ రైడ్ పడింది, అది కూడా ఇంటికి కొంచెం దగ్గరే, తార్నాకాలో. సో రైడ్ యాక్సెప్ట్ చేసా. కస్టమర్ కాల్ చేసాడు, ఇంకా రాలే అని. ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది, తగ్గేకొస్తా అని చెప్పా. వర్షంలో మొబైల్ హోల్డర్ కి పెట్టుకోలేము, తడిచిపోతే ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ. సో కస్టమర్ నే దారి అడగాలి. వర్షం లైట్ దగ్గర కస్టమర్ దగ్గరికి వెళ్ళా. తీరా చూస్తే పార్సల్ ఇస్తున్నాడు. లొకేషన్ చెప్తాడేమో అనుకుంటే ఇప్పుడు మనమే లొకేషన్ పెట్టుకుని వెళ్ళాలి. ఈ పార్సల్ తీసుకెళ్ళాలి, ఎక్స్ట్రా అవుతుంది అని చెప్పా. ఇవన్నీ బిర్యానీ ప్యాకెట్లు, ఇవన్నీ పిల్లలు తింటారు. రోజా ఉన్నప్పుడు మార్నింగ్ శారీ చేస్తారు కదా, దానికోసం 176 రూపీస్ బిల్ అయింది. ఇది పార్సల్ కదా, సో 40 రూపీస్ ఎక్స్ట్రా, ప్లస్ వర్షం పడుతుంది కదా, సో మొత్తం కలిపి 250 ఇవ్వండి అని చెప్పా. పికప్ దగ్గరే చెప్పా. సరే ఎక్కడైతే డ్రాప్ లో ఇస్తావో వాళ్ళే ఇచ్చేస్తారు అమౌంట్, వాళ్ళకి చెప్పగానే అని అన్నారు. తీరా ఇక్కడికి వచ్చాక లాస్ట్ టైం 130కే వచ్చారు. సరే 150 తీసుకో అని 200 ఇచ్చాడు. 50 రూపీస్ రిటర్న్ ఇవ్వాలంట. అరే బాబు, దీనిలోనే 176 అయింది, నీకు 150 ఎలా తీసుకోవాలని నన్ను గొడవ పెట్టుకున్నా. సరే 200 తీసుకో అని అన్నాడు. 200 అంటే కనీసం పార్సల్ కి కూడా అమౌంట్ ఇవ్వలేదు. సో ఇంకొచ్చేస్తుంటే వేరే అతను ఆపి 40 రూపీస్ ఇచ్చాడు మళ్ళీ. వర్షం తగ్గిపోయింది, అయినా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. కరెక్ట్ గా ఇంటికి వెళ్లే దారిలోనే రైడ్ ఒకటి పడింది చిలకలగూడకి. సో లాంగ్ రైడే కదా అని తీసుకున్నా. ఇంకా వర్షానికి కుప్పకూలిన చెట్టు, ఆ ధాటికి విరిగిన రోడ్డు పక్కన ఉన్న మెట్టు. ఎండాకాలంలో ఇలాంటి తుఫాను వర్షాలు కామనే. సో అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇయే వర్షాలు వర్షాకాలంలో పడితే చినుకులు పడుతున్నట్టు ఉంటది అంతే. ఈ క్రేన్ చూసారా ఎంత ఉందో, చాలా పెద్దగా ఉంది అసలు. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 దగ్గర ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 10 దగ్గర కొత్తగా కడుతున్నారు కదా అంతా. సో దీన్ని ఎందుకు వాడతారంటే, ఇక్కడ ఒక డబ్బా ఉంది కదా సిల్వర్ కలర్ ది, దాన్ని పైకి ఎక్కియడానికి యూజ్ చేస్తారంట. దాని వల్ల లాభం ఏంటంటే అది కూలింగ్ గాలి ఇస్తుంది మనకి లోపల. సో ఒక పెద్ద ఏసీ అనుకోండి దాన్ని. ఇంకా వర్షానికి రైడర్స్ చాలా మంది ఇంటికి వెళ్ళిపోయినట్టున్నారు. సో పికప్ చూడండి ఎంత లాంగ్ చేస్తున్నాడు. నైట్ లో ఎలాంటి రైడ్ కావాలో అలాంటి రైడే పడింది. 25 కిలోమీటర్స్ సికింద్రాబాద్ టు గోల్కొండ. కానీ ఇక్కడ నాకన్నా ముందు ఇద్దరికి రైడ్స్ పడ్డాయి, ఇవి సేమ్ లొకేషన్ వి. ఒక అన్నేమో అరగంట అయిందంటే వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడే చేస్తే కస్టమర్ అయినా ఇలాంటి తీట పనులు చేయాలి, లేకపోతే ర్యాపిడో అయినా మా పర్ఫార్మెన్స్ తగ్గడానికి ఇలా చేయాలి. కస్టమర్ అయినా ర్యాపిడో అయినా ఇలాంటి ఫ్రాడ్ చేసే వాళ్ళకి ఒకటే ట్రీట్మెంట్ ఇవ్వాలి. నాకన్నా ముందు ఇద్దరు ఇక్కడ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి వీడు ఫ్రాడ్ అని క్యాన్సిల్ చేసేస్తున్నా తొందరగా. లేకపోతే ముందు వచ్చి నాన్నలా ఒక అరగంటైనా వెయిట్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే కస్టమర్ వస్తాడేమో అని ఒక చిన్న ఆశ. సర్లే అని వాడిని తిట్టుకుంటూ మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయ్యిందంటే మొబైల్ హోల్డర్ కి పెట్టుకోలేం కదా, సో ఫోన్ తీసేయాలి, పాకెట్ లో పెట్టేసుకోవాలి. ఇంకా సరే ఒక రైడ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. లాంగ్ రైడ్ ఒకటి పడింది. పడి ఇట్లా మ్యాప్ ఓపెన్ చేసినా క్యాన్సిల్ అయిపోయింది. రైడ్ పడి వెంటనే క్యాన్సిల్ అయిపోతే మాకు క్యాన్సిలేషన్ ఫీజు రాదు, అలాగే పర్ఫార్మెన్స్ కూడా ఏం దెబ్బతినదు. ఇంటికి వచ్చేసా. ఇంటి ముందుకు వచ్చేసరికి ఒక చిన్న రైడ్ పడింది. సరే ఈ చిన్న రైడ్ చేసుకుందాం, పెట్రోల్ కన్నా వస్తాయి కొంచెం అని యాక్సెప్ట్ చేసా. కస్టమర్ కొంచెం లొకేషన్ రాంగ్ పెట్టాడు, అయినా సరే ఓపికతో తీసుకెళ్లిపోయా. 43 రూపీస్ అయింది. కస్టమర్ కి 40 రూపీస్ చూపించిందంట. సో 3 రూపీస్ తక్కువైనాయి. వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి అడిగారు 3 రూపీస్ వేయమని. ఈ రోజు ఎర్నింగ్స్ వచ్చేసి 1260. నా బండి ఈ రోజు 9 అవర్స్ లో 9 రైడ్స్ కి 160 కిలోమీటర్స్ తిరిగింది. సో 1260 నుండి 220 పెట్రోల్ కి తీసేస్తే 1040 మన సేవింగ్స్. 30,000 లో 18,420 కంప్లీట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ డే 18.